వాళ్ళు కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటారు. ఆర్గనైజేషన్ సొంతంగా కూడా స్థాపించిన ఒక 3 ఆర్గనైజేషన్లని ట్రస్టులను, అందులో వాళ్ళు ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకా చాలా పదవులు ఉన్నాయి. వీరి యొక్క సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోర్టు తెలంగాణ స్టేట్ చైర్మన్గా మేడం గారికి రీసెంట్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. త్వరలో ఆ బాధ్యతలు ఆ సీట్ని కూడా పొందబోతున్నారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ఆ విషయంలో మేడం గారిని నేను స్వయంగా ఇంటికి వెళ్ళి కలిసి అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన సంస్థ తరఫున కూడా మన అందరి సమక్షంలో కూడా తనని సన్మానించుకోవాలనుకున్నాం కనుక సన్మానించుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సేవలను ప్రజలకు అలాగే మీ ఆర్గనైజేషన్లో కూడా తప్పకుండా సహాయంగా నేను కూడా ఏదో మీరు ఇచ్చిన పదవితో నడుస్తాను. సపోర్ట్ ఉండాలి, తప్పకుండా అందరి సపోర్ట్ ఉంటేనే. ఇంకా మన సంస్థలో హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళలు ఎక్కువ ఉన్నారు. మహిళా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరిని పేరు పేరున మనం సన్మానించుకుందాం. కంపల్సరీ తప్పకుండా అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలి. మీకు అటెండ్ కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా మీరు తెలియపరచండి.